హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు నేను వచ్చేసి బాలభీముడి కథ అయితే చెప్పబోతున్నాను. అండ్ ఇది మాకు చాలా 2025లో అయితే చెప్పారు కదా. అండ్ మేము చెప్దాం అనుకుంటున్నా కానీ మర్చిపోతున్నా. అండ్ ఇప్పుడైతే మీకు బాలభీముడి కథ అయితే చెప్పబోతున్నా. బాలభీముడిది ఒక మహాభారత్లో ఉన్న ఒక స్టోరీ అన్నమాట. ఒకరోజు కుంతి దేవుడికి బాలభీముడు పుడతాడు. అప్పుడు బాలభీముడిని ఎత్తుకొని వచ్చేటప్పుడు కుంతీదేవి చేతులు అది మామూలుగా జారిపోయిండు. అప్పుడు బాలభీముడు ఒక రాయి పైన పడితే ఆ రాయి ముక్కలు ముక్కలుగా పలిగిపోతుంది. అప్పుడు పార్వతీదేవి వాళ్ళ స్నేహితులు అందరూ షాక్ అయిపోతారు. దాని తర్వాత ఒకరోజు బాలభీముడు పెద్ద అయ్యాక అతను చాలా తింటాడు. అండ్ మా టీచర్ ఒక ఫన్నీ థింగ్ అయితే చెప్పింది, తిండిబొట్టు అని, కానీ తప్పు. అండ్ ఆయన చాలా తినడం వల్ల ఆయనకి ఎంత పవర్ వచ్చిందంటే చాలా పవర్ వచ్చింది. అప్పుడు బాలభీముడు ఒకరోజు యుద్ధంకి వెళ్ళే ముందు అప్పుడు జమ్మి చెట్టు పైన వాళ్ళ స్నేహితులు ఆయన అతని పోరాడే కత్తెల్ని జమ్మి చెట్టు పైన దాచిపెడతాడు. అప్పుడు అది ఒక స్కెలిటన్ లాగా చుట్టేసి జమ్మి చెట్టు పైన పెట్టినాక ఎవరు ముట్టుకోవాలన్నా స్కెలిటన్ లాగా కనిపిస్తుంది, అందుకే ఎవ్వరు ముట్టుకోరు. దాని తర్వాత యుద్ధంకి వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టుకి పూజ చేసి అది మన రాష్ట్ర చెట్టుగా పెట్టుకున్నారు. అప్పుడు బాలభీముడు వెళ్ళేటప్పుడు ఆ యుద్ధంలో గెలుస్తాడు. అలాగనే మన జమ్మి చెట్టు కూడా ఇప్పుడు మనకి రాష్ట్ర వృక్షంగా వచ్చింది. అండ్ ఇంకా ఒకటి మన రాష్ట్ర వృక్షము జమ్మి చెట్టు. అండ్ అప్పుడు ఇంకొక రోజు బాలభీముడు బయటికి వెళ్తూ ఉండంగా ఈ కౌరవులు ఏం చేస్తారు, కౌరవులేమో 100 మంది కానీ ఈ పాండవులు 5గురే, కానీ అయినా పాండవులే గెలుస్తారు. ఒకరోజు కౌరవులు ఏదో సీక్రెట్ ప్లేస్లో దాచుకొని బాలభీముడు వెళ్తుంది చూసి తీగలతోని బాలభీముడిని బంధించి నదిలోకి తోసేస్తారు. అప్పుడు దాని లోపలికి వెళ్ళినాక అతని స్నేహితులుగా పాములు వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తాను, ఇదేంటబ్బా ఇది ఒకటి అమృతం ఇస్తాను, ఇది తాగు, దాని తర్వాత నీకు చాలా పవర్ వస్తుంది, దానివల్ల నువ్వు ఓడిపోతావు గెలుస్తావు అని చెప్పాక అప్పుడు బాలభీముడు అది అమృతాన్ని తాగేస్తాడు. అప్పుడు బయటికి వెళ్ళాక కుంతీదేవి దగ్గరికి వెళ్ళి అప్పుడు చెప్తాడు, నాకు ఇలా పాములు హెల్ప్ చేశాయి, ఇది అమృతం తాగమని ఇచ్చాయి, నేను తాగాను, నాకు చాలా పవర్ వచ్చింది అంటే కుంతీదేవి ఒక మాట చెప్తుంది. ఆ మాట వచ్చేసి నీకు ఎప్పుడైనా అవసరం పడితేనే నీ బలాన్ని యూజ్ చేయి, లేకపోతే యూజ్ చేయొద్దు అని చెప్తుంది. అండ్ భీముడైతే భీముడు గదంతోని యుద్ధం చేస్తుంటే వాళ్ళేమో కౌరవులేమో కత్తిలతోని యుద్ధం చేస్తారు. అయినా అంత 100 మందిని ఓడించిన భీముడే. నాకు తెలిసింది నేను చెప్పాను గైస్. ఓకేనా గైస్, బాయ్ బాయ్.